నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ అసలు అంటే నిజమైన భక్తికి అర్థం ఏంటి? కామన్‌గా మనం పూజలు చేసుకుంటాం, గుళ్ళకి వెళ్తాం, దేవుణ్ణి అంటే నమస్కారం చేసుకుంటాం, మనకు నచ్చిన కోరికలన్నీ అడుగుతాం కానీ, అసలు భక్తికి నిజమైన అర్థం ఏంటి అనేది మీ మాటల్లో ఒకసారి. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి రకరకాల యోగాలు ఉంటాయి చూసారా? ధనయోగం, లేకపోతే ఒక వ్యాపార యోగం, అనేకమైన యోగాలు, కోటీశ్వరుడు అయిపోయే యోగాలు ఇవన్నీ ఉంటాయి చూసారా? వాటన్నిటికంటే గొప్ప యోగం ఏంటంటే భక్తి యోగం. ఎందుకు అంటే మీరు ధనయోగంతో బోల్డని ధనం సంపాదించవచ్చు, లేకపోతే బిల్డింగ్లు యోగాలు ఉన్నాయి, భూ యోగాలు ఉన్నాయి, ఎన్నైనా సంపాదించవచ్చు. కానీ వేటి వల్ల మీకు జన్మరాహిత్యం జరగదు. అంటే ఇంకా జన్మలు ఎత్తుతూనే ఉంటారు, అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఒక భక్తి అనేటువంటి నిజంగా మీకు గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి జన్మ అయిపోతుంది. అసలు ఫస్ట్ భక్తి అంటే ఏంటో తెలుసుకుందాం. నిత్యం పూజ చేయడమా? రోజు పొద్దునే సాయంత్రం లలిత సహస్రనామాలు చదివేసుకోవడం, ఏదో పంచోపచారము షోడశోపచార పూజ చేయడం, ప్రసాదం పెట్టడం, దాన్ని అందరికీ పంచడం, ఇంతవరకే భక్తి అంటే అది కొంతవరకు మాత్రమే. నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే ఒక తల్లి బిడ్డ మీద చూపిస్తుంది, పుట్టిన బిడ్డ మీద ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. వాడు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పెద్దయి నాకు ఫలానాది కొని ఇవ్వాలి, నాకు ఫలానాది కట్టి ఇవ్వాలి, ఏమనుకోదు. ప్యూర్లీ ఆ పిల్లవాడిని చూసుకునే దాని మీద ఎలా చూపిస్తుందో అలాగే ఒక భక్తుడు నిజమైన భక్తి అన్నారు చూసి, నిజమైన భక్తి అనే దాని గురించి చెప్తున్నాను నేను. ఒక దేవతామూర్తిని అలా చూసుకుంటాడు, ఒక బిడ్డలాగా చూసుకుంటాడు. ఆ తల్లిని బిడ్డలా చూసుకుంటాడు. ఆ భక్తుడికి అక్కడ ఉండేటువంటి పుష్పాలు తీస్తున్నాడు అనుకోండి, ముందు రోజు చేసిన పుష్పాలు తీస్తున్నాడు అనుకోండి, ఎలా ఫీల్ అవుతాడంటే ఒక బిడ్డకి అప్పుడే నిద్ర లేచిన పిల్లలకి చూసి, అరే ఏమైందిరా నీకేదో పూసేంటి వచ్చింది అని చెప్పి ఎట్లా తీస్తాను చూసారు, అట్లా తీస్తాడు అక్కడ పుష్పాలను. నిజంగా భక్తి కనుకున్న వ్యక్తికి ఆ మూర్తిలో కూడా ఆ ఫేస్లో ఆ చేంజ్ కనిపిస్తుంది. ఏంటమ్మా ఇవాళ ఇలా ఉన్నావు? మనం ఒక మనిషిని చూసి అంటాం చూసారా, ఏంటమ్మా ఇలా ఉన్నావు, ఇవాళ కొంచెం ఏదో హ్యాపీగా కనిపిస్తున్నావు, ఇవాళ ఏంటి కొంచెం దిగులుగా కనిపిస్తున్నావు, ఏమైందని మాట్లాడుతుంటాడు, మనసుతో మాట్లాడుతుంటాడు ఒక భక్తుడు ఆ మూర్తితో. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలకి చూడండి, అమ్మ ఏం చేస్తుంది, ఒక ముద్ద ఎక్కువ తింటే బాగున్నాను ఎవరికి కనబడకుండా పెడుతుంటుంది, దిష్టి పడుతుందని. నిజమైన భక్తులు ఎక్కడా కూడా నేను అది చేశాను, ఇది ఇవాళ ఇది వదిలి పెట్టేది, అది పెట్టాను అనుకోడు. నిజంగానే ఆ భగవంతుడు స్వీకరిస్తున్నాడు అని చెప్పి ఫీల్ అవుతాడు, బాగా రుచిగా రావాలనుకుంటాడు. ఏదో వండడం, ఆ పదార్థాన్ని స్వామి తింటాడు అనే భావంతో వండుతాడు. ఆ పదార్థాన్ని తర్వాత ప్రసాదంగా నేను తింటానని వండడు, స్వామి స్వీకరిస్తాడనే భావంతో వండుతాడు. ఒక పట్టు వస్త్రం కొంటున్నాడు అనుకోండి, స్వామివారి కోసం లేకపోతే అమ్మవారి కోసం చీర కొంటున్నాను, ఈ చీర అమ్మవారికి నచ్చుతుంది అంటే ఒక పిల్లకి చూడండి, షాపింగ్కి వెళ్ళొచ్చింది మదర్, వెళ్ళినప్పుడు ఏమనుకుంటుంది, ఇది మా అమ్మాయి ఒంటి మీద బాగుంటుంది, అది ఈ రంగులో ఉంది కదా, దీనికి బ్లూ కలర్ అయితే బాగుంటుంది, అది ఈ రంగులో ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది అని ఎట్లా ఊహించుకుంటుందో ఆ వస్త్రం ఆ అమ్మవారిని చిన్నపిల్లలా ఊహించుకుంటూ ఆ రకంగా పిల్లకు ఊహించుకున్నట్టుగా తీసుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని ధరింపజేసిన తర్వాత కూడా ఎట్లా ఇంటరాక్షన్ ఉంటుందంటే భక్తుడికి భగవంతుడి మీద మాట్లాడుతుంటాడు మనసుతో తెలియకుండానే. స్వామి ఈరోజు ఈ వస్త్రం వేసాను, నీకు నచ్చినట్టుంది కదా, ఈ చీరగట్ట నీకు నచ్చినట్టుంది కదా. నిజంగానే అక్కడి నుంచి ఒక శబ్దం ఈ భక్తుడికి వినిపిస్తుంది, నిజంగానే వినిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఏ రోజైనా పొరపాటున లేట్ అయింది నైవేద్యం పెట్టడం, నిజంగా పిల్లవాడు ఒక్కోసారి చూడండి క్యారేజ్ ఇంకా ఆ రోజు రెడీ అవ్వకముందు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయేటప్పుడు అమ్మ అరే ఈ 2 బ్రెడ్లైనా పెట్టుకో అని చెప్పి పంపించేస్తుంది అమ్మ, ఇది తిను అని బాధ. కానీ రోజంతా బాధపడుతూ ఉంటుంది, అరే వీడు ఈరోజు 2 బ్రెడ్లు ముక్కలు పెట్టుకొని వెళ్ళాడు, వాడికి కడుపు నిండుందో లేదో అని. అలాగే నిజమైన భక్తుడికి ఏంటంటే ఆ రోజు సరైన ఇది పెట్టలేకపోయాడు అనుకో, అబ్బా ఇవాళ ఏంటో రోజు దానిమ్మ పళ్ళు అరటిపళ్ళు పెట్టేవాడిని, ఇవాళ ఏంటో బెల్లం ముక్క పెట్టాను, స్వామివారికి ఎట్లా కడుపు నిండుతుంది అసలు, నేను పెట్టలేకపోయాను అని చెప్పి నిజంగా పిల్లవాడికి ఎలా అయితే పెట్టలేకపోతే బాధపడతాడో ఒక తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సేమ్ అలాగే బాధపడతాడమ్మా నిజమైన భక్తుడు, తెలుసా.
అలాగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం ఒక పిల్లవాడికి అమ్మ ఎలా చూసుకుంటుందో చూసుకుంటున్నప్పుడు ఆ దేవత ఏదైతే ఉంటుందో అది శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, అమ్మవారు కావచ్చు, తల్లిలాగా ఈ భక్తుడిని చూసుకుంటూ ఉంటుంది. ఓకే. మీకు అనిపించవచ్చు, ఏమంటే అలాంటి భక్తులు నేను చాలామందిని చూసామండి, వాళ్ళు పెద్దగా ఏమీ ఫైనాన్షియల్గా కోట్లు సంపాదించిన నాకు కనబడలేదు. కోట్లు కాదమ్మా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అక్కడికి ఇంకా ఆ జన్మలు కొన్ని వందల జన్మలు ఎత్తి కంగారు పడాల్సి జీవితాన్ని అలా 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 తీసుకొని వెళ్ళి నానా ఇబ్బందులు పడాల్సింది ఆ భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా, ఇంక ఈ జన్మతోనే ఇక్కడ కంప్లీట్ చేసి ఆయనలో తీసుకుంటాడు. కష్టాలన్నీ కూడా అన్నీ తీసేసుకుంటాడు. ఇంకా మనకు అనిపిస్తుంది, అంటే లౌకికంగా చూసే వాళ్ళకి మనకు అనిపిస్తుంది, ఏం లాభం ఆయన రోజు శివార్చన చేస్తాడండి, మనం చూస్తూ ఉంటాం సొసైటీలో. ఏం లాభం అండి, రోజు శివుడికి వెళ్ళి అభిషేకం చేస్తాడు, ఏం సంపాదించాడు. మన దృష్టిలో ఏంటంటే ఒక గుడికి వెళ్ళామంటే కోటీశ్వరుడు అయిపోవాలి, అంతే అంతే. అది కోటీశ్వరుడు అయిపోతే దేవత పనిచేస్తుంది. అంతే. కోటీశ్వరుడు అయిపోయినప్పుడు నిజమైన భక్తుడు. ఈ పూజ చేసిన పూజ కరెక్ట్ చేసేటప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు. అది కాదు, నువ్వు కోటీశ్వరుడు అయిపోతేనే పూజ చేస్తే అయిపోతాయంటే కోరుకుంటే తప్ప వేరే పనులు ఏం చేసినా కోటీశ్వరుడు అవుతాడు. కానీ నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగు, డబ్బులు నీకు ఫ్యామిలీకి కావాలనో, పిల్లలకి చదువులకనో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడానికనో, కారు కొనుక్కో, తప్పులేదు. కానీ కోటీశ్వరుడు అయితేనే నేను నిజంగా దేవుడు నాకు పలుకుతున్నాను కూడా శుద్ధ తప్పు. ఓకే. నీకు అతనిలో నిన్ను అతనిలో తీసేసుకుంటాడమ్మా. అంత భక్తిగా ఉన్నప్పుడు నిన్ను అతనిలో తీసేసుకుంటాడు. అది అంతేగాని ఈ దేవత పలకట్లేదు, ఈ దేవత పలుకుతుంది, అది కాదు. గుర్తుపెట్టుకోండి. అలా ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉంటాడు, ఆ భగవత్ సంబంధించిన దాన్ని అలా ఆస్వాదిస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఒక నామస్మరణ వినిపిస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. భగవంతుడి గురించి చెప్పగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అయ్యో పలానా దగ్గర ఇలా జరిగిందంటే అయ్యయ్యో, ఇప్పుడు సొంత కొడుకు యొక్క ఇల్లుని ఎవరో కూలగొట్టేస్తాడంటే ఎలా అనిపిస్తుంది తల్లికి. అలా ఎక్కడో ఒక ఇది జరిగింది టెంపుల్లో అనగానే వెంటనే సొంత కొడుకు ఇల్లు పాల్గొట్టినట్టు ఫీలింగ్ వస్తుంది ఆ భక్తుడికి. కాబట్టి అది భక్తి యోగం చాలా గొప్పది, అంత ఈజీ అనేటువంటిది కాదు. అది స్వతహాగా వాళ్ళ జన్మజాతకంలో శనికేతువులు, గురుకేతువులు, చంద్రకేతు శని, గురుకేతు శని ఈ కాంబినేషన్ ఉంటుంది. వీళ్ళకి మాత్రమే పరిపూర్ణమైనటువంటి అది ఒక యోగం ఎన్నో జన్మల నుంచి చేసుకుంటూ రాగా ఇక్కడ అది పండుతుంది. అది ఈజీగా వచ్చేది కాదు. అది నేనేదో ఇప్పటికిప్పుడు అలా భక్తుడికి విపరీతమైన భక్తుడిగా అయిపోవాలంటే అవ్వలేను. మీరు నేను అంటే నా గురించి అంటున్నాను, మీకు మహాభక్తి ఉండొచ్చు, కానీ చెప్తున్నా నేను ఆ విషయం అలా అవ్వలేము. అది ఎంతో భగవంతుడి గురించి తెలుసుకొని, భగవత్ శక్తి గురించి తెలుసుకొని అలా 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 ఒక నమ్మకాన్ని అలా లోపల మనకు తెలియకుండా అలాగా వెళ్ళిపోతాం ఆ లైఫ్లోకి. ధన్యవాదాలు గురూజీ. అంటే ఇప్పటి వరకు భక్తికి సంబంధించి మనం ఏదైతే పూజ చేస్తామో, ఏదైతే కోరుకుంటామో దాన్ని దీవించాడు అంటే అంటే మనం 100% మన భక్తి ఆయన మీద చూపిస్తున్నాము అనుకుంటాం. కానీ అమ్మ మన మీద ఎలా అయితే ప్రేమను చూపిస్తూ ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటుందో అదే నిజమైన భక్తి అని మీ మాటల్లో మాకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.